అది మట్టి మనుషుల మహా పోరాటం, దొరతనాన్ని బొందపెట్టిన సాయుధ సమరం. భూమి కోసం, భుక్తి కోసం, దాస్య శృంఖలాల విముక్తి కోసం గర్జించిన అపూర్వ సన్నివేశం. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి జనం నడిపిన విప్లవం. బాంచందొర కాల్మొక్త అన్న గొంతుకలే గొడ్డలి పట్టి భూస్వామ్య దొరతనపు పునాదులను కదిలించిన వైనం. ప్రపంచ చరిత్రలో చెరగని అధ్యాయం అదే రైతాంగ సాయుధ పోరాటం, అదే వీర తెలంగాణ విప్లవ పోరాటం. చరిత్రను ఎరుపెక్కించిన ఆ పోరాటంలో ఓ స్త్రీ సాయుధమైంది. బంధనాలను తెంచుకుని బందూకు పట్టింది. అబలల్ని సబలలుగా తయారు చేసే సేనానైంది. ఆమె ఆరుట్ల కమలాదేవి. ప్రపంచ చరిత్రలో మహిళలతో గెరిల్లా సైన్యాన్ని తయారు చేసిన మొదటి వీరవనిత ఆమె కావచ్చు. అయినా ఆమెకు చరిత్రలో స్థానం దక్కలేదు. నిజాం నిరంకుశత్వానికి, దొరల దోపిడీకి వ్యతిరేకంగా ఎగిసిపడ్డ అగ్ని కెరటం ఆరుట్ల కమలాదేవి. నల్లగొండ జిల్లా ఆలేరు తాలూకాలోని మంతపురిలో 1920లో కమలాదేవి పుట్టారు. లక్ష్మీ నరసమ్మ, పల్లా వెంకట్రామిరెడ్డి తల్లిదండ్రులు. కమలాదేవికి అమ్మా నాన్నలు పెట్టిన పేరు రుక్మిణి. ఆడపిల్లకు చదువెందుకన్న ఆలోచనతో 11 మేనమామ కొడుకైన ఆరుట్ల రామచంద్రారెడ్డితో రుక్మిణికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అభ్యుదయ భావాలున్న రామచంద్రారెడ్డి మహిళా నాయకురాలు కమలాదేవి చట్టోపాధ్యాయ స్ఫూర్తితో భార్య పేరును కమలాదేవిగా మార్చారు. పెళ్లైన తరువాత మాడపాటి హనుమంతరావు ఆంధ్ర గర్ల్స్ హైస్కూల్లో కమల మెట్రిక్ లో చేరారు. రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి వసతి గృహంలో ఉండి చదువుకున్న తొలి మహిళ కమలాదేవినే. ఈ సమయంలో భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలిసి కమ్యూనిస్టు రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆరుట్ల కమలాదేవి ఒక అగ్ని పుష్పం, విప్లవ నారీమణి. ఆమె భారతదేశంలోనూ ఆంధ్రదేశంలో కూడా ఒక ఆదర్శవంతమైన మహిళగా, విప్లవకారుగా ఆయుధాలు చేపట్టి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం దిగినటువంటి వీర వనిత. హెచ్ఎస్సీ పాస్ అయ్యాక కమలాదేవి కొలనుపాక వెళ్లారు. అప్పట్లో ఆ ఊర్లో స్కూల్ లేదు. గ్రంథాలయం ఏర్పాటుపై నిషేధం ఉంది. అయినా కిటికీ తలుపులు లేని ఒక గదిలో రహస్యంగా లైబ్రరీతో పాటు వయోజన విద్యా కేంద్రాన్ని నడిపారు. ఈ సంగతి తెలుసుకున్న నిజాం ప్రభుత్వం దాన్ని మూసేయించింది. దీంతో కొలనుపాక జైన మందిర నిర్వాహకురాలు గుడిలోని కొంత స్థలాన్ని కమలాదేవికిచ్చారు. ఏడాది పాటు అందులోనే వయోజన విద్యా కేంద్రాన్ని నడిపిన కమలాదేవి నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా మార్చారు. ప్రజల్ని, రైతు కూలీలను చైతన్యపరిచారు. విజయవాడలో నిర్వహించిన మహిళా ఆత్మరక్షణ శిబిరంలో చేరిన కమలాదేవి సైనిక శిక్షణ పొందారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొయినుద్దీన్లు కమలాదేవి అంకిత భావాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. 1946లో నల్లగొండ జిల్లాలో మార్షల్ లా విధించడంతో అప్పుడే పుట్టిన బిడ్డను కూడా వదిలేసి కమలాదేవి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారు. ఆ సమయంలో భర్తతో కలిసి చల్లూరు గుట్టల్లో ఆమె చేసిన పోరాటాన్ని ఇప్పటికీ ఆ గ్రామాల్లో కథలుగా చెప్పుకుంటారు. వివాహం తర్వాత విద్యాభ్యాసం రెడ్డి ఉమెన్స్ కాలేజీలో విద్యాభ్యాసం చేసి, విద్యాభ్యాసం తర్వాత తెలంగాణ ఆంధ్ర మహాసభల్లో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారితో పాటు ఆంధ్ర మహాసభల్లో పాల్గొని, అట్లాగే సాయుధ పోరాటంలో వీరనారిగా ఆమె దళాలకు నాయకత్వం వహించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో కమలాదేవి ఆడబెబ్బులిలా విరుచుకుపడ్డారు. రజాకార్లు, దొర గూండాల రాక్షసత్వంపై అలుపెరుగని పోరు చేశారు. మహిళతోనే గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసి నిజాం సర్కారు వెన్నులో వణుకు పుట్టించారు. రహస్య జీవితం, గెరిల్లా పోరాట ఫలితంగా 1948లో కమలాదేవి ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స కోసం బయటికొచ్చిన కమలాదేవిని, ఆమె భర్తను 1948లో పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక 1952లో ఆలేరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా కమలాదేవి ఎన్నికయ్యారు. 1967 వరకు అదే స్థానం నుంచి గెలిచారు. దేశంలోనే మొదటి మహిళా ప్రతిపక్ష నేత కమలాదేవి. 1973లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 65 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, ఎన్నో కీర్తి శిఖరాలను అందుకున్న కమలాదేవి స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త ఒరవడి సృష్టించారు. 1988లో కాకతీయ విశ్వవిద్యాలయం కమలాదేవికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ప్రశంసా పత్రంతో అపర రుద్రమదేవిగా పొగిడింది. బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ కోసమే తప్పించిన ఆరుట్ల కమలాదేవి 2001 జనవరి 1న చనిపోయారు. భౌతికంగా లేకున్నా నిర్బంధంపై తిరగబడే ప్రతి పిడికిలిలో ధైర్యంలా కమలాదేవి నిలిచే ఉంటారు.
శారీరకంగా మన ముందు లేకపోయినా ఆమె భావావేశాలు, పోరాటాలు, ఆదర్శం ఇవన్నీ సమాజానికి వదిలిపెట్టిపోయింది. అది అమూల్యమైన పెట్టుబడి. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని నేటి తరం అందుకోకుండా సీమాంధ్ర పాలకులు చేసిన కుట్రతో ఆరుట్ల కమలాదేవి పోరాట జీవితం అందరికీ తెలియలేదు. బతికినన్ని రోజులు ఒక మహిళగా కాదు, ఒక వ్యవస్థగా బతికారామె. ఆంధ్రలో మహిళలు రాజకీయాల్లోకి రాకముందే ఆమె తుపాకీ పట్టి అడవుల్లోకి వెళ్లారు. నైజాం దాష్టికాలను, రజాకార్ల దుర్మార్గాలను ఎదిరించిన వీర వనితగా తెలంగాణలో ఇంటింటికి పరిచయం ఉన్న వ్యక్తి ఆమె. అయినా కమలాదేవి త్యాగాలను, గొప్పతనాన్ని ఎక్కడా నమోదు చేయలేదు గుహాన చరిత్రకారులు. అదే పల్నాటిలో నాగమ్మ అనే ఓ విలన్ను హీరోగా చేసి చూపించిన వాళ్లు కమలాదేవిని పట్టించుకోలేదు. కమలాదేవి లాంటి ఆడపిల్ల కావాలని తెలంగాణలోని చాలా గ్రామాల్లో ఆమె పేరును పెట్టుకుంటున్నారంటే ఆమెకున్న గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.